తెలంగాణ సోనియా గాంధీ లేకుంటే రాదనేది నా గట్టి నమ్మకం. ఇప్పుడు చాలామంది అంటారు ఆమె ప్రకటన ఇచ్చి వెనకకపోవడం వల్ల ఇంకా చచ్చిపోయిందని అంటారు. నేను దానికి ఏం సమాధానం ఇస్తా అంటే ఆయనతో ఇయ్యకుంటే ఇప్పటిదాకా చచ్చేటోళ్ళు. అవును. కాబట్టి ఆమె ఎట్లిచ్చింది ఏంది మనం కళ్ళతో టీవీలో చూసినాము. తర్వాత ఆమెకు మోసం చేసినట్టే అనిపించింది. ఏది టీఆర్ఎస్ వాళ్ళు సపరేట్ ఆమెకు హ్యాండ్ ఇచ్చిండ్రు, అటు ఆంధ్రప్రదేశ్లో పోయింది, ఇటు ఇటు ఇట్లా జరిగింది. అప్పుడు తెలంగాణ వాళ్ళు అందరూ బేమాన్లు బట్టేబాజులు అని తెలియద్దని చెప్పి నేను ఆమెకు ఒక లెటర్ కూడా రాసిన, మెయిల్ రాసిన. నేను ముందు నుంచి ఏఐసిసికి వాళ్ళకు మెయిల్స్ రాసుడు నాకు అలవాటు. ఉద్యమ క్రమంలో కూడా నేను ఇవన్నీ కూడా వాళ్ళకి రిపోర్ట్ పంపేది, అన్ని మెయిల్స్ రాసేది వాళ్ళకు. నాకు అప్పుడు దిగ్విజయ్ సింగ్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఆయన ఇప్పటికి కూడా నాకు స్పందిస్తాడు. నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్ కూడా కాదు, కానీ తెలంగాణ వాదిని కాబట్టి ఆమె లేకుంటే తెలంగాణ రాకపో అనేది నేను భావిస్తా. ఆమె కూడా మా ఉద్యమంలో ఒక భాగస్వాములుగా చూస్తాను నేను ఆమెను.